మొదట ఒక 30,000 40,000 మెజారిటీ వస్తుందేమో అని చెప్పి అంచనా వేసుకున్నటువంటి వాళ్ళు కనీసం ఒక 5-10,000 మధ్యలోనైనా ఉంటుంది అనేటువంటిది అనుకున్నాం. ఓకే, బట్ పూర్తిగా దానికి భిన్నంగా కొంతమంది నేతలు మాట్లాడే మాట తీరు కానీ ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే ఇదేం తప్పు అని చిరాకు తెచ్చుకునే విధంగా ప్రవర్తించడం కూడా ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చా ఈ అపజయానికి? అంటే ఇది నిజానికి చూస్తే ఒక రకంగా పూర్వం తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచే ఈ రకమైనటువంటి సంస్కృతో లేకపోతే సాంప్రదాయమో మొదలైంది అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక్కసారి గమనిస్తే ఎవరైతే ఈ మాదిరిగా మాట్లాడారు అని చెప్పి మనం మాట్లాడుకునేటటువంటి ఆ 3-4 పేర్లు వాళ్ళని 2014 నుంచి 19 వరకు అసెంబ్లీలో వాళ్ళని ట్రీట్ చేసినటువంటి విధానం కానీ వాళ్ళ మీద వాడినటువంటి పదజాలాలు కానీ అవి బలంగా వాళ్ళకి నాటుకుపోయి దానికి కౌంటర్ ఇవ్వాలన్నట్టుగా ఒక రకమైనటువంటి ఆవేదనతోనో బాధతోనో మాట్లాడినటువంటి మాటలు. మనం ఉదాహరణ కొడాల నాని గారిని మనం చూస్తే ఆయన్ని చాలా సఫకేట్ చేశారు 2014 నుంచి 19 వరకు. సో ఆ సఫకేషన్ అంతా ఒకేసారి ఆయన 19 తర్వాత అంటే సహజంగా ఆయన పొలిటికల్ స్టైల్ అనేటువంటిది ఒక ఇదైతే సేమ్ టైము ఆయన సఫర్ అయినటువంటి ఇదంతా కూడా అవకాశం వచ్చినప్పుడు ఆయన కూడా ఆ రకమైనటువంటి అంటే తెలుగుదేశం వాళ్ళు మొదలుపెట్టినటువంటి సంస్కృతే కొన్ని సందర్భాలలో ఇక్కడ కూడా జరిగింది అనేటువంటిది వాస్తవం ఒప్పుకోవాల్సినటువంటి. రోజా గారు అవనివ్వండి, పేరు నాని గారు, అదే చెప్తున్నాను, రోజా గారినే మనం చూసాము 2014 నుంచి 19 వరకు ఆమె అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆమెను ఏ రకంగా ట్రీట్ చేశారు, నిజంగా సస్పెండ్ చేయడం కావచ్చు, ఆమెను మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అవన్నీ నిజంగా ఆమెకు కూడా బాధ కలిగించినటువంటి విషయమే. కానీ ఇప్పుడు వారించడానికి చూడలేదు ఒక నాయకుడు అన్న వాళ్ళు. గతం గడిచిపోయింది, ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తే ఒక 3 వీక్స్ ఎంత అవుతుంది. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేసినా వద్దు అని వీళ్ళు చెబుతున్నారని జనాల్లోకి వెళ్తుంది. ఇదే చూస్తారు ఇంటర్నల్గా మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం దగ్గర నుంచి మనం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మ్యానిపులేషన్ పొలిటీషియన్. ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్, ఆయన పైకి చూపించేది ఒకటి, లోపల చేసే పనులు ఒకటి, ఆ రకమైనటువంటి ఆయన ప్రస్థానం అంతా కూడా ఆ రకమైనటువంటి ఇదితోనే వెళ్ళింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో ఏది మాట్లాడినా ఏ పని చేసినా సూటిగా శృతి లేకుండా ఉంటుంది. అంటే బోళాశంకరుడు అనొచ్చా? అంటే బోళాశంకరుడు అని కాదు నేను చెప్తుందన్న, ఆ అప్రోచ్ అనేటువంటిది. ఎందుకనంటే ఇప్పుడు మీరు అన్నదానికే సమాధానం, యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలోని కూడా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, హింసాత్మకమైనటువంటి సంఘటనలు మనం చోటు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం, ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం మీరే తిరిగి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉండుకోవడానికి కదా వాళ్ళు చెప్పేది. మేము ప్రతిపక్షం నుండి దాడులు చేస్తే వాళ్ళేమి చేస్తున్నట్టన్నా స్పష్టంగా వీడియోలు సాక్ష్యాధారాలతో ఎవిడెన్స్లతో సహా చాలా చోట్ల చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పనులు. మరో పక్కన చంద్రబాబు నాయుడు గారేమో అబ్బాయి మీరు చెయ్యొద్దని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పని అంటాడు ఆయన. ఒకటి కాదు రెండు కాదు, మనం అధికారుల్ని మాట్లాడినటువంటి తీరు కూడా అచ్చెన్నాయుడు గారు కానీ అయ్యన్న పాత్రుడు గారు కానీ లేకపోతే నిన్ననో మొన్ననో ఏమో మంత్రి గారి భార్య ఒక ఆమె పోలీసులతో డిపార్ట్మెంట్ మందలించారట, ఒక ఎమ్మెల్యే మీద పోలీసు కేసు పెట్టారట. ఇవన్నీ కూడా పైకి చేసేటటువంటి హంబక్కు లోపల జరిగేటటువంటిది వేరు. జగన్ గారు ఏంటంటే ఏది చేయాలనుకుంటే స్ట్రైట్గా చేసేస్తాడు. ఇంకా ఊరికి మభ్య పెట్టడం, ప్రజలకి ఒకలాగా పైకి పిక్చరింగ్ ఇస్తూ వెనకాల చేసే పని ఇంకొకలాగా చేయడం అట్లా ఉండదు. ఇప్పుడు ఏంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం పరిస్థితి ఏంటి విజయవాడలో? అంటే విజయవాడలో కార్యాలయాన్ని తొలగించడం అంటే దాని మీద డ్యామేజ్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా దాన్ని ఏమంటాం దాన్ని మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు అనేటువంటిది బుర్రకెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏంటంటే ఈవేళ వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఈవేళ కూడా మీరు చూస్తే అన్న నెల్లూరు వెళ్ళినప్పుడు
చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మీరు వేసేటటువంటి విత్తనం రేపు భవిష్యత్ తిరిగి మీకే మళ్ళీ ఈ రకమైనటువంటి ట్రీట్మెంటు మేము కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఇటువంటి చర్యలకు మీరు పాల్పడద్దు అని చెప్పారు. రాజు, ఇవేనండి రాజకీయాలు అంటే. మీరు యువకులు, ఎంతో భవిష్యత్తు ఉంది. అసలు ఒక కొత్త రకం రాజకీయాలకి తెరలేపుదాం, వాళ్ళు చేశారని వీళ్ళు చేస్తాం, వీళ్ళు చేశారని రేపు చేస్తాం అంటే ఎక్కడికి తీసుకువెళ్తున్నట్టు? ఎందుకు ఆలోచించట్లేదు? ఇదే తీరా? ఎవరైనా మనుషులమే కదన్నా. ఒక ఎక్స్టెంట్ వరకు ఓపిక, సహనం అనేటువంటిది ఉంటుంది. పిల్లినైనా రూమ్లో వేసి కొడితే ఏదో క్షణం తిరగబడుతుంది. మీరు అందరూ పుల్లులు కదా. ఇప్పుడు అదే చెప్తుంది. అందుకే ఒక ఎక్స్టెంట్ వరకు ఓపిక, సహనంతో ఇప్పటిదాకా ఎదురు చూశారు. ఇంకా మేము అదే పనిగా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మిమ్మల్ని హెరాస్ చేయడానికి, మీ మీద కేసులు పెట్టడానికి మేము అధికారంలోకి వచ్చింది అని చెప్పాను అనుకుంటే ఎవరు ఇంట్లో కూర్చోరండి. ఒక స్టేజ్ దాటిన తర్వాత రోడ్డు ఎక్కడం మొదలు పెడతారు ఎవరైనా. అల్టిమేట్గా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకి అనుగుణంగా, వాళ్ళ ఆలోచనలకి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యతతోనే ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఇవాళ మీకు. చూడండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఏదో సంపద సృష్టిస్తూ ఉన్నారు, ఒక గొప్ప రాజధానిని నిర్మించేస్తూ ఉన్నారు, ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చారు, హామీలు, వాటన్నిటిని